నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు, ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తొస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపింది. అది చదువుతున్నది నాకు తెలిసింది. పర్సన్ విత్ అన్ ఎక్సైట్మెంట్ of psychotic proportions manifested by mental and physical hyperactivity, disorganization of behavior, and a constant elevation of mood. అని నాకు ఒక మెసేజ్ పంపి ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదివితే అంటే నేనే అన్నా. అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇది డిక్షనరీలో మేనియాక్ డెఫినేషన్, అది మెడికల్ డిక్షనరీలో మానియా డెఫినేషన్, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మానియా అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీలో ఒక ప్రతి ఒక్కడికి ఉంటుంది, డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అది నీ కంట్రోల్లో ఉందా లేకపోతే కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు పిచ్చోడు కూడా పిచ్చో ఉందని తెలియకపోవచ్చాడు. అందుకని చాలామంది అని పిచ్చోడు అంటారు, అరే ఆడు పిచ్చోడు ఆడవాడు ఏం మాట్లాడు అడిగి తెలియదు అంటారు. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పిచ్చి అనేది పలు రకాలు. ఒకటి, రెండోది డిగ్రీస్ వేరు ఉంటుంది. మూడోది నేను పిచ్చిగా నటించవచ్చు నాకున్న ఒక ఏమంటే అవసరం వల్ల లేకపోతే ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎనీ పర్సన్ హూ డజంట్ కన్ఫర్మ్, ఇన్సానిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఇనబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. ఏదైతే మీరు ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ అనుకున్నారో, యాక్సెప్టెడ్ మేనర్ ఆఫ్ సొసైటీ అని అనుకున్నారో, లేకపోతే ఒక సివిల్ బిహేవియర్ అనుకున్నారో, ఎవరన్నా దానికి ఎదురుదిద్దితే ఆడు పిచ్చోలో ఉంటాడు. సో నా దృష్టిలో నేను ఐఎమ్ సీయింగ్ త్రూ సొసైటీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ విచ్ ఐ వాంట్ టు లివ్ బై మై సెల్ఫ్ అని నేను అనుకుంటాను. కానీ మీకు తెలియదు ఆడ ప్రపంచం ఆడొక మాలోకం ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు, దాని ఆ డెఫినేషన్లో నేను ఫిట్ అవుతాను 100%. కానీ ఆ ప్రపంచం అనేది నా కంట్రోల్లో ఉందనేది నా ఒపీనియన్, అది నా ఊహ అనేది వేరే ఒపీనియన్. సో దాన్ని అది ఎప్పుడు ఎవడు బ్రేక్ చేయలేడు దాన్ని. ఏం రిప్లై ఇచ్చారు మళ్ళీ డాక్టర్కి తనకి? నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలియదు మెడికల్ డిక్షనరీలో మేనియా డెఫినేషన్ అదని. ఏదో తర్వాత గ్యాప్ తీసుకుని తను జోక్లెట్ చేసి నవ్వింది కంటసేపు తను. అంటే ఫైనల్లీ తన ఆనందం ఏంటంటే షీ ప్రూవ్డ్ ఐ మ్యాడ్ మ్యాన్. అది పాయింట్. అంటే ఎట్లా మీ ఇద్దరు జోవియల్గా ఉంటారా ఎట్లా? ఆల్ ద టైమ్ జోకింగ్. తను ఎప్పుడు నా మీద జోక్లు వేస్తూ ఉంటుంది. నా మీద వచ్చిన క్రిటిసిజం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని, సమ్ టైమ్ నా ఎఫ్ఐఆర్ గురించి ఏదైనా వస్తే దాని మీద జోక్ వేస్తుంది. ద ఓన్లీ థింగ్, నా సినిమాలు ఎప్పుడు చూడదు అసలు. షీ డజంట్ వాచ్ మై ఫిల్మ్స్ అట్ ఆల్.